యథార్థమైన భక్తితో నీవు దేవుని సేవిస్తే గనక నీ చుట్టూ ఆయన దూతలు కావలుగా ఉండి నేను రక్షిస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఒక కంచె నీ చుట్టూరు, నీ కుటుంబం చుట్టూరు ఆయన వేస్తాడు. అగ్నిని ప్రాకారంగా నీకు ఉంచుతాడు. అందుకే యోబుకు తెలుసు ఆయన భక్తి పరుడు గనక, ఆయన దేవుడి మీద ఆధారపడేవాడు గనక ఉదయం కాలమే లెగిచి తన పిల్లలను కూడా లేపి, ఆ పిల్లలు దేవుని మర్చిపోయారేమో, దేవుని విడిచిపెట్టారేమోనని ఉదయం కాలమే సూర్యోదయం అవునక ముందే లెగిచి బలులు అర్పించేవాడు. దేవుడికి ప్రార్థన చేసేవాడు. నిరీక్షణ ఉంది, దేవుడు మనతో ఉంటాడని మనకు నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ ఎప్పుడూ కూడా నేను సిగ్గుపరచదు. మనుషులు నిన్ను సిగ్గుపరుస్తారేమో, నాలుగున్న వారు నిన్ను సిగ్గుపరుస్తారేమో, బంధువులు నిన్ను సిగ్గుపరుస్తారేమో, కానీ నీవు నమ్ముకున్న దేవుడు నిన్నెన్నడూ సిగ్గుపరచడు.